హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్టరీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అనగా మనకు ప్రభుత్వం అయితే 2,00,000 పెన్షన్లు అనేది ఇస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ పెన్షన్లు అనేవి రూ. 4,000 ప్లస్ రూ. 6,000 పెన్షన్లు అనేవి మనకు ఎప్పుడు ఇవ్వబోతున్నారో తెలంగాణ ప్రభుత్వం మనకు క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు కొత్త రేషన్ కార్డులు కూడా అందజేయబోతున్నారు. సో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఈ 2 మనకు ఇచ్చే తేదీని కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించారు. అయితే ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మీ యొక్క ఇళ్లకు అధికారులు వస్తే ఒకటి చూపించండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో చేయూత పెన్షన్లు అనేవి, సో వీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2,00,000 వరకు అయితే పెన్షన్లు అనేది మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో మనకు రూ. 4,000 వితంతువులకు, అలాగే మనకు రూ. 6,000 వికలాంగులకు సంబంధించి ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇది మనకు రీసెంట్‌గా వచ్చినటువంటి అప్డేటు. సో జూన్ 2 నుండి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నట్టుగా మంత్రి వివేక్ గారు అయితే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుండి ప్రభుత్వం కొత్త పెన్షన్లతో పాటుగా మనకేందంటే రేషన్ కార్డులు కూడా అయితే ఇవ్వబోతున్నట్లుగా మంత్రి వివేక్ ప్రకటించారు. బడ్జెట్‌లో పేర్కొన్నట్లుగా మనకు 2,00,000 మందికి కొత్త పెన్షన్లు అందిస్తామన్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులను కూడా అయితే జూన్ 2 నుండి జారీ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఈ నోటిఫికేషన్‌లో క్లారిటీగా అయితే చెబుతున్నారు. గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో సో ఆ పెన్షన్లు ఇవ్వలేదని చెప్పేసి కూడా అయితే మంత్రి గారు విమర్శించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి పేమెంట్ సరిగ్గానే అందుతున్నాయని చెప్పేసి వెల్లడించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అండి ఇది. అయితే తెలంగాణలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కొత్త పెన్షన్లు అనేవి జూన్ 2న అయితే మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ కొంతమంది అప్లై చేసిన మండల కార్యాలయాల్లో, ఎంపీటీఓ ఆఫీస్‌లో, సో ఇంకా మన కలెక్టర్ కార్యాలయాల్లో కూడా చాలామంది అప్లై చేసుకున్నారు. ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి అధికారులు అయితే వస్తున్నారు. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరని చెప్పేసి విచారిస్తున్నారు. సో వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించండి. సో మీ యొక్క పేరు అర్హుల లిస్టులో వచ్చి ఉంటే గనుక మీకైతే పెన్షన్ అనేది రూ. 4,000 అయితే అందుతుంది. ఒకవేళ మీ యొక్క పేరు అనర్హుల లిస్టులో వచ్చి ఉంటే గనుక మీకైతే పెన్షన్ అనేది నార్మల్ పెన్షనే అందుతుందండి. అయితే ప్రభుత్వం ఆల్మోస్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15,00,000 మంది అయితే పెన్షన్దారులు అయితే ఉన్నారు కాబట్టి మనకేంటంటే 2,00,000 మందికి మాత్రమే ఈ పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు. అయితే ఈ 2,00,000 మందిలో ఎవరికైతే పెన్షన్ అందుతుందో వాళ్ళైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డులు కూడా అయితే మనకు జూన్ 2వ తేదీ నుండి అయితే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, కొత్త పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.